హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది ఇన్స్టాల్ చేసి తెలుగు ఎలా టైప్ చేయాలో నేర్చుకున్నాం. కానీ ఈ వీడియోలో తెలుగు సాఫ్ట్వేర్తో పని లేకుండా మనం గూగుల్ టూల్స్ అనేవి ఉపయోగించి తెలుగు ఎలా టైప్ చేయాలో నేర్చుకుందాం. ఇది సింపుల్గా ఉంటుంది ఈ మెథడ్. ముందుగా మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. అందులో సెర్చ్ బాక్స్లో మీరు గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు అని టైప్ చేయండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్లో మీరు ఫోర్త్ వన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు డౌన్లోడ్ ఫర్ తెలుగు టైపింగ్ అని ఉంటుంది చూడండి, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తేనే నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఆ పేజ్ ఎలా ఉంటుందో చూడండి. ఇందులో డౌన్లోడ్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ తెలుగు ఆఫ్లైన్ ఇన్స్టాలర్ అని ఉంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, లాస్ట్ కార్నర్లో మీకు డౌన్లోడ్ అయ్యే ఆప్షన్ మీకు కనిపిస్తూ ఉంది చూడండి. ఓకే, ఈ డౌన్లోడ్ అయిన టూల్స్ అనేవి మనకి సిస్టంలో డౌన్లోడ్స్ అనే ఆప్షన్స్లో ఉంటాయి. అందులోకి వెళ్ళి మీరు డబుల్ క్లిక్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేయండి ఫైల్ని. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇందులో సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ .exe అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఫినిష్ పైన క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి, గూగుల్ ఇన్పుట్ తెలుగు .exe. దాన్ని కూడా ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఫినిష్ పైన క్లిక్ చేయండి. ఈ పేజ్ కంప్లీట్గా క్లోజ్ చేయండి. ఓకే, ఇన్స్టాల్ అయిందా లేదా అని చెప్పి మీరు రైట్ సైడ్ కార్నర్లో చూడొచ్చు. డేట్ టైం దగ్గర ఉంటుంది. అది మీకు డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది. మీరు ఏదో ఒక సాఫ్ట్వేర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎంఎస్ వర్డా లేదంటే ఫోటోషాపా. ఓకే, సిస్టంలో డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మీరు టైప్ చేస్తానే ఫస్ట్ ఇంగ్లీషే వస్తుందండి. చూడండి, మొత్తం అంతా ఇంగ్లీష్లోనే వస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు తెలుగు రావాలంటే రైట్ సైడ్ కార్నర్లోనే ఇంగ్లీష్ బదులు తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టైప్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తున్న తెలుగులోకి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ తెలుగులో ఈజీగా టైప్ చేయడం. మీరు ఈ టూల్స్ అనేటివి ఉపయోగించి పెద్ద పెద్ద డాక్యుమెంట్ని కూడా ఈజీగా టైప్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కసారి దీన్ని ఇన్స్టాల్ చేస్తాం, మళ్ళీ సేమ్ అది డిఫాల్ట్గా వస్తూనే ఉంటుంది. మీరేమంటే లాంగ్వేజెస్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.